ఛానల్కి స్వాగతం అండి. మరి ఈరోజు భోగి పండగ. భోగి పండగ అంటే భోగాలు ఇచ్చే పండగ అని అర్థం కదా. అందరూ కూడా భోగి మంటల దగ్గరికి వెళ్ళి చక్కగా మీరందరూ కూడా అగ్నిదేవుని నమస్కారం చేసుకుంటండి. అయితే మరి కథలోకి వెళ్దామా? బేతాళ కథల్లో ఒక కథ పేరు మారువేషం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి నిజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తున్నాడు. అప్పుడు శవంలో బేతాళుడు, రాజా, ఒక దేశానికి పరిపాలకుడవైన నువ్వు రాజ్యపాలన ఎవడికో అప్పగించి ఇలా శ్మశానంలో కాలం వెళ్ళబుచ్చుకున్నావన్న అనుమానం కలుగుతుంది. నా అనుమానం నిజమైతే నువ్వు లేని సమయంలో సింహాసనాన్ని అధిష్ఠించినవాడు నిజాయితీపరుడు కాక తప్పక నిన్ను వంచి లాభపడగలరు. ఇందుకు ఉదాహరణగా నందివర్ధనుడి రాజు కథ చెబుతాను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడన్నమాట. మణిమేఖల రాజు ధర్మచంద్రుడు. పేరుకు తగ్గట్టుగానే ధర్మప్రభువు. అతడి పాలనలో ప్రజలు ఎంతో సుఖజీవితాన్ని గడుపుతున్నారు. ధర్మచంద్రుడు పెద్దవాడైపోయాడు. రాజ్యాన్ని తన కొడుకైన నందివర్ధనుడికి అప్పచెప్పి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అయితే నందివర్ధనుడికి తండ్రి నిర్ణయం చాలా ఇబ్బంది కలిగింది. అప్పట్లో ఏంటంటే రాజు కొడుకుకి ఆ సింహాసనాన్ని అప్పగించి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగా చేద్దామంటే కొడుకు ఇష్టం కలగలేదు. అతడు ఆనాటి వరకు రోజులో ఎక్కువ కాలము రాజ్య పరిపాలన వ్యవహారాలను సంబంధించిన అతను చదువు రాజకీయ ఆర్థిక శాస్త్రాలు చదువుతూ ఒంటరిగా గడుపుతూ ఉండేవాడు. తన భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి, ఎలాంటి పథకాలను తయారు చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక తప్పనిసరి కావడంతోనూ తండ్రి కొడుక్కి పట్టాభిషేకం చేయించేశాడు. అతను పట్టాభిషిక్తుడు అయిపోయాడు. నందివర్ధనుడు రాజు అయిన కొద్ది కాలానికి ధర్మచంద్రుడు మరణించేశాడు. అంటే తండ్రి చనిపోయాడు. నందివర్ధనుడు పరిపాలనా బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించాడు. కానీ అతడికి అప్పుడప్పుడు తన జీవితంలో గడిపిన ఏకాంత జీవితం మీద అతనికి బుద్ధి మళ్ళేది. ఒకనాడు నందివర్ధనుడు తన విశ్రాంతి మందిరంలో ఉండగా యువకుడొకడు ఆయన దర్శనానికి వచ్చి, మహారాజా, నా పేరు విశ్వకర్మ. నాకు మారువేషాలు వేయడంలో మంచి ప్రావీణ్యత ఉంది. దయచేసి నన్ను పరీక్షించి తమ కొలువులో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అన్నాడు. నందివర్ధనుడు అతన్ని పరీక్షించదలిచాడు. విశ్వకర్మ పొరుగురాజు సింహభూపతి వేషము, మణిమేఖల సేనాధిపతి విక్రముడి వేషము, మంత్రి సుబుద్ధి వేషము వేయించాడు. అతడి రూపము, మాటల తీరు అచ్చుకుద్దినట్లు ఆ వ్యక్తులు ఎలా ఉన్నారో అలాగే చేశాడు. నందివర్ధనుడు ఆశ్చర్యపోయాడు. ఏ మనిషిని అడిగితే ఆ మనిషి రకంగా తయారు చేశాడనమాట. నందివర్ధనుడు కోరిన మీదట విశ్వకర్మ నందివర్ధనుడి వేషం వేశాడు. అతడు సంభాషణ పద్ధతి, నడక, రూపం తనలాగే ఉండడం చూసి నందివర్ధనుడు ఆశ్చర్యపోయాడు. తను విశ్వకర్మను అభినందించి, నీలాంటి వాడు నా కొలువులో ఉండటం నా అదృష్టం. కొంతకాలం ఇక్కడే ఉండు, తగిన ఉద్యోగం ఇస్తాను అన్నాడు. నందివర్ధనుడు రహస్యంగా విశ్వకర్మ గురించి ఆరా తీయించాడు. విశ్వకర్మ తెలివైనవాడు, వినయ విధేయతలు కలవాడు, నిజాయితీపరుడు అని తెలిసింది. ఆ సమాచారం అందిన తర్వాత నందివర్ధనుడికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే విశ్వకర్మ చేత తన వేషం వేయించి సింహాసనం మీద కూర్చోబెడితే తన ప్రజాప్రయోగాలకు పథకాలకి గురించి తీరికగా ఆలోచించవచ్చు అనుకున్నాడు. నందివర్ధనుడు చెప్పింది విన్న విశ్వకర్మ, మహారాజా, మీ ఆనందం కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధమే అన్నాడు. నందివర్ధనుడు అంతఃపురానికి దూరంగా ఒక ప్రత్యేకమైన మందిరాన్ని నిర్మించారు. దానికి కాపలాగా నమ్మకస్తులైన సేవలు నియమించారు.
విశ్వకర్మకు రాజ్య పరిపాలన వ్యవహారం గురించి వివరంగా వివరించాడు. ఎక్కడ ఎలా మెరగాలో కూడా తెలియజేశాడు. ఒకనాడు నందివర్ధనుడు విశ్వకర్మతో కలిసి తన ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు. ఆ తరువాత నందివర్ధనుడు వేషంలో విశ్వకర్మ బయటకు వచ్చి అంతఃపురంలోకి వచ్చేశాడు. నందివర్ధనుడు మాత్రం ప్రత్యేకమైన మందిరంలోనే ఉండిపోయాడు. మర్నాడు నందివర్ధనుడు రూపంలో ఉన్న విశ్వకర్మ సభా మండపం దగ్గరకు వెళ్ళాడు. అతడు ఎవరూ కూడా అనుమానించలేదు. విశ్వకర్మ ప్రజల సమస్యలను తమ దృష్టికి కేంద్రీకరించి కొన్ని రోజుల్లోనే వాళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలను ప్రణాళికలను సిద్ధం చేయించేశాడు. ఆ తర్వాత వాటిని సమర్థులైన ఉద్యోగులు నియమించాడు. వాటినన్నిటినీ కూడా అమలుపరిచాడు. ముందు అనుకున్న విధంగా నందివర్ధనుడు రూపంలో ఉన్న విశ్వకర్మ 2 నెలల తర్వాత నందివర్ధనుడు కలుసుకున్నాడు. నందివర్ధనుడు అతడితో, విశ్వకర్మ, నీవు ఈ ప్రత్యేక మందిరంలో ఉండు, నేను బయటకు పోయి నీ పరిపాలన గురించి ఎవరేమనుకుంటారో తెలుసుకుంటానన్నాడు. అంతఃపురం చేరిన నందివర్ధనుని మంత్రి సుబుద్ధి చూడడానికి వచ్చి, మహారాజా, ఈ ఉదయమే దేశ పరిస్థితిని గురించి చారుల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకున్నాను. 2 నెలల్లో పరిపాలన విషయమై తమరు చేసిన నిర్ణయాలు ప్రజల ప్రశంసలు పాత్రలవుతున్నాయని చెప్పాడు. నందివర్ధనుడు ఆ రాత్రి తన ప్రత్యేక మందిరానికి వెళ్ళి విశ్వకర్మతో, నేను మరికొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి ఎప్పట్లాగా పరిపాలన వ్యవహారాలు చూడే అన్నాడు. మరి 4 నెలలు గడిచిపోయినాయి. విశ్వకర్మ ప్రజా సంక్షేమం విషయంలో అద్భుతమైన అభివృద్ధి సాధించాడు. కొత్తగా సత్రాలు కట్టించాడు. గ్రామానికి పాఠశాలలు ఏర్పాటు చేయించాడు. వ్యవసాయం చేయడానికి మంచి పథకాలు వేసి నీటిపారుదల సౌకర్యాలు కల్పించి దేశంలో ఎక్కడ విన్నా రాజుగారి గురించే పొగడ్తలతో సరిపోతుందన్నమాట. చాలా చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అందరికీ అనుకూలంగా ఉన్నాడు విశ్వకర్మ. అయితే ఆ పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది. రాజ్యపాలన చేస్తున్నది నందివర్ధనుడు కాదని, ఆయన వేషంలో ఉన్న విశ్వకర్మ అని, అసలు రాజు అంతఃపురానికి దూరంగా ప్రత్యేక మందిరంలో కాలం గడుపుతున్నాడని నలుగురికి తెలిసిపోయింది. బాధ్యతారహితంగా పాలన వదిలేసి స్వేచ్ఛగా కాలం గడుపుతున్న నందివర్ధనుడు అంటే, మీకంటే విశ్వకర్మే సమర్థుడు, అతడే ఇక ముందు రాజుగా ఉండాలి అని ప్రజల ఆందోళన చేసేశారు. ప్రజలు తమకు వచ్చిన చెడ్డ పేరు నందివర్ధనుడికి మనస్తాపం కలిగించింది. ఆయన విశ్వకర్మతో, ప్రజలలో నాకున్న మంచి పేరు నీ కారణంగా నాశనమైపోయింది. నువ్వు నాలాగా ఈ మారువేషం వేసి ఉండకపోతే నాకు ఈ పరిస్థితి కలిగేది కాదు కదా అన్నాడు. అందుకు విశ్వకర్మ, మహారాజా, నేను వేసిన ఈ మారువేషమే ప్రజలకు తమ మీద అసంతృప్తికి కారణమైందనుకుంటే తమరు కేవలము స్వార్థపరులే అనుకోవాల్సి వస్తుంది. ఆ మాటలకు నందివర్ధనుడు కళ్ళార చేసి, ప్రజల ఆగ్రహం నన్నేం చేయగలదు? వాళ్ళు కోరినంత మాత్రాన నేను సింహాసం వదలను, నువ్వు రాజువైపోవడం జరుగుతుందా అన్నాడు. క్షమించండి మహారాజా, నేనున్న దానికి అనుగ్రహించకుండా బాగా ఆలోచించి చూడండి అన్నాడు విశ్వకర్మ. నందివర్ధనుడు తన అంతఃపురంలో చేరి ఏమి చేయడం బాగుంటుందన్న విషయము బాగా తర్కించుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ మర్నాడే సభా మండపానికి దేశంలో ముఖ్యులు, నగర ప్రముఖులు రావాల్సిందని ఆహ్వానాన్ని చాటింపు వేయించాడు. సభకులు వచ్చిన వాళ్ళందరిలో నందివర్ధనుడు, నేను బాధ్యతారహితంగా ప్రవర్తించానని ప్రజలు అనుకున్నట్లు నాకు తెలిసింది. నేను ప్రజల తీర్పుకు తలవొగ్గుతున్నాను. ఈనాటి నుంచి విశ్వకర్మే రాజుగా కొనసాగుతాడు అన్నాడు. అది విన్న వాళ్ళందరూ ఆమోదయోగ్యంగా చప్పట్లు కొట్టారు. అప్పుడు నందివర్ధనుడు విశ్వకర్మతో, ప్రజాభిప్రాయం ఏమిటో తెలిసిపోయింది, ఇక నువ్వు సింహాసనం అధిష్ఠించు అన్నాడు. విశ్వకర్మ అందుకు అంగీకరించలేదు. సభలో ఉన్న వాళ్లతో, మహారాజు బాధ్యతారహితంగా ఏమీ ప్రవర్తించలేదు. ఈ మధ్య కొంతకాలంగా నా వల్లే అమలు జరిగిన పథకాలన్నీ రాజుగారి సలహా మీదే జరిగినాయి. రాజపాలన నా శక్తికి మించిన పని, నన్ను మన్నించండి అన్నాడు. విశ్వకర్మ ఇలా అనగానే సభికులందరూ ఏకకంఠంతో
నందివర్ధన మహారాజుకు జై అంటూ హర్షధ్వానాలు చేశారు. నందివర్ధనుడు వాళ్లతో, సింహాసనాన్ని తిరస్కరించిన ఈ విశ్వకర్మ ఎంతటి యోగ్యుడో మీరు గ్రహించే ఉంటారు. ఈనాటి నుంచి ఇతన్ని నా అంతరంగిక సలహాదారుగా నియమిస్తాను అన్నాడు. అందుకు ప్రజలు తమ ఆమోదాన్ని తెలియజేశారు. నందివర్ధనుడు సభ సారించి విశ్వకర్మతో తన ప్రత్యేకమైన మందిరానికి బయలుదేరాడు. దారిలో విశ్వకర్మ ఆయనతో, మీరు చాలా నిస్వార్థపరులు మహారాజా అన్నాడు. నందివర్ధనుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. బేతాళి కథ చెప్పి, రాజా, విశ్వకర్మ అతి సునాయాసంగా తనకు లభించిన సింహాసనాన్ని ఎందుకు వదులుకున్నాడు? రాజ్యపాలన అన్న అతనికి శక్తికి మించిన పని కావడం వలన. అతడు ఒకసారి రాజు నందివర్ధనుని స్వార్థపరుడని, మరొకసారి నిస్వార్థపరుడని అన్నాడు. అందుకు కారణమేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. అయితే అతడు నిజాయితీపరుడు, స్వామి భక్తి పరాయణుడు కావడం వల్ల తనకు రాజ్యపాలన శక్తికి మించిన పని అని అబద్ధమాడి సింహాసనాన్ని నిరాకరించాడు. అతడు రాజును ఒకసారి నిస్వార్థపరుడన్నాను కారణము నందివర్ధనుడికి ఎదురైన చిక్కులు తమ మారువేషంలో వేయడం వల్లనే కాదని, అతడు గ్రంథ పఠనాశక్తి కొద్దీ మారువేషం వేసి తెరచాటుకు పోయాడని అది గ్రహించమని హెచ్చరించడం ఇక నిస్వార్థపరుడు అనడానికి కారణం. కొన్ని నెలల పాటు రాజ్యానికి సంబంధించిన అన్ని రహస్యాలు ఎరిగిన తనను బయటికి పంపకుండా తన ఆంతరిక సలహాదారుగా నియమించుకోవడంలో నందివర్ధనుడు ప్రదర్శించిన తెలివితేటలు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతోనే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కేశాడు. ఈ కథను రచించిన వారు ఎం శివనాగ నాగేశ్వరరావు గారండి. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.